శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 39 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 40వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకున్నాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. ఎక్కడి దాకా వచ్చాం? భారతంలో ప్రభావతమ్మ గారు గుర్తుందా? భారతం అనుకోని భాగవతం పుస్తకం తీస్తే ఏం గుర్తొస్తుంది? భాగవతం చెప్దామని భారతం చెప్దామని భాగవతం పుస్తకం తీసుకో, ఏం గుర్తొస్తుంది? ఆది పర్వాన్ని 39 కాదు 36 భాగాలుగా చెప్పుకున్నాం. 37వ భాగం ఈరోజు చెప్పుకుందాం. ఎక్కడి వరకు వచ్చామంటే, భారతాన్ని ముందుగా టూకీగా చెప్తున్నాడు వ్యాస మహర్షి. అందులో భాగంగా ఎక్కడి వరకు వచ్చాం? ద్రౌపది స్వయంవరం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు 1 సంవత్సరం నివసించారు మామగారింట్లోనే. ఆ తర్వాత హస్తినాపురం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ధృతరాష్ట్ర మహారాజు, భీష్ముడు ఇద్దరు కలిసి వాళ్ళతోటి ఏమన్నారయ్యా అంటే, ధర్మరాజుతోటి, నాయన నువ్వును నీ సోదరులు సుఖంగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఖాండవ ప్రస్థంలో ఉండటం మంచిది. పెద్దవాళ్ళు కదా భీష్ముడు, ధృతరాష్ట్రుడు చెప్పారనమాట. అక్కడ ఉండండి మీరు. అంటే అంత ముందు జరిగిన విషయాలన్నీ చాలా ఘోరమైన విషయాలు కదా, ద్రౌపది స్వయంవరం వరకు. సో వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు. ఖాండవ ప్రస్థంలో ఉండండి అంటే అక్కడ వాళ్ళు చాలా సంవత్సరాలు నివసించారు. అలానే శస్త్రబలంతో వాళ్ళు చాలామందిని జయించారు, చాలా రాజ్యాల్ని జయించి, మరి ఎలా భీముడేమో తూర్పు దిక్కు రాజ్యాల్ని, అర్జునుడేమో ఉత్తర దిక్కునున్న రాజ్యాల్ని, నకులుడేమో పడమటి దిక్కు ఉన్న రాజ్యాల్ని, సహదేవుడేమో దక్షిణ దిక్కున ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా జయించి సమస్త భూమండలాన్ని కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు వాళ్ళు. అలా ఆ తర్వాత ధర్మరాజు ఏం చేశాడంటే, అర్జున్ని వనవాసానికి పంపాడు. ఎందుకు పంపాడు? 1 సంవత్సరం 1 మాసం రోజులు పంపేట. ఆయన చాలా చేశాడు ఆ సంవత్సర కాలంలో. ఆ మహానుభావుడు ఏం చేశాడయ్యా అంటే, తీర్థయాత్రలు చేశాడు. ఇక్కడ టూకీగా చెప్పారు, వివరంగా చెప్పలేదు. టూకీగా కథ చెప్తున్నారు కదా. ఒకానొక పని నిమిత్తం అని చెప్పారు శ్లోకంలో. వనానికి పంపారు. ఆయన 1 సంవత్సరం 1 నెల రోజులు ఉన్నాడు వనంలో. అక్కడ ఆ వనవాసం చేసేటప్పుడు తీర్థయాత్రలు కూడా చేశాడు. తీర్థయాత్రలు చేస్తూ నాగకన్య ఉలీపిని వివాహం ఆడాడు. తర్వాత పాండ్య దేశపు రాజైన చిత్రవాహనుడి కూతురు చిత్రాంగదను కూడా వివాహం ఆడాడు. ఆ తర్వాత ఆయన ద్వారకు వెళ్ళి కృష్ణుడిని కలిసి కృష్ణుడి చెల్లెలు సుభద్రను కూడా వివాహం ఆడాడు. ఇలా మరి ఆయన ఆ అర్జునుడు ఖాండవ ప్రస్థంలో ఉన్నాడు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కృష్ణుడితో కలిసి అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరిచాడు. టూకీగా చెప్తున్నాడు. అలానే శ్రీకృష్ణుడు తోడు ఉండటం వల్ల అర్జునుడికి ఆ అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరచడం అంత కష్టం కాలేదు, తేలిగ్గానే తృప్తిపరిచాడు. మరి ఆయన ఏం చేశాడు? అగ్నిహోత్రుడు ఈయనకి గాంధీవం అనే ధనస్సునిచ్చాడు. మరి అలానే అక్షయ బాణాలు గల అమ్ముల పొదిని ఇచ్చాడు అగ్నిదేవుడు. కపిధ్వజం గల రథాన్ని ఇచ్చాడు.
మరి అదే సమయంలో ఆయన ఖాండవ దహనం చేశాడు కదా, అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరచడానికి ఖాండవ దహనం చేశాడు. ఆయన అంతా నెయ్యంతా తెగి అజీర్ణం వచ్చిందిట పాపం. ఖాండవ వనాన్ని దహించాలి అని అంటే దహించడానికి మరి ఈయన సహాయం చేశాడు. దహించేటప్పుడు ఆయన అక్కడ మయుడు అనే రాక్షసుడు కాలిపోతుంటే ఆయన శరణు వేడితే శరణించినందుకు అతను సంతోషించి మయసభను నిర్మించి ఇచ్చాడు. ఎవరికి? పాండవులకి. అయితే ఆ తర్వాత దుర్యోధనుడు ఆ మయసభను చూసి కుళ్ళిపోయాడు, అసూయ వచ్చేసింది వాడికి. ఆ తర్వాత శకుని సహాయంతో పాచికలాడించి ధర్మరాజును మోసం చేసి 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు బయటికి పంపేశారు, మోసం చేశారు మాయాద్యూతను. ఆ తర్వాత 14వ సంవత్సరంలో పాండవులు తమ రాజ్య సంపదని తమకు ఇమ్మవని అడిగారు. కానీ దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళ ఇద్దరికి మధ్య యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాండవులు శత్రుపక్షంలో ఉన్న రాజుల్ని, దుర్యోధనుడిని చంపేసి తాము కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు. ఈ విధంగా అనాయాసంగా మరి పాండవులు ధర్మం పట్ల మక్కువగా ఉన్నవాళ్ళు కావటం చేత యుద్ధంలో గెలిచారు. ఇంతవరకు మనం ఆపుదాం. టూకీగా భారతం చెప్పారు. రేపు ఈ మహాభారత మహత్యం గురించిన కథను చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.